రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు తన మంత్రులను పిలిపించి దశరథునికి వివాహ ఆహ్వానం తెలుపవలసిందిగా అయోధ్యకు పంపాడు. రాజు ఆజ్ఞను అనుసరించి దూతలు 3 రోజులు నిర్విరామంగా ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నారు. రాజభవనం వద్దకు వెళ్ళి అక్కడున్న భటులతో, మేము విదేహ రాజ్యం నుండి వచ్చాము. దశరథ మహారాజును కలుసుకొని వారికి ఒక సందేశం చేర్చాలి. త్వరగా మీ రాజుకు ఈ సమాచారం తెలియజేయండి అని అన్నారు. దశరథ మహారాజు అంగీకారంతో వారు రాజు ఆస్థానం చేరుకొని రాజుకు అంజలి ఘటించి ఆయనతో, ఓ మహారాజా, మిథిలాధిపతి అయిన జనక మహారాజు మీ యోగక్షేమాలను పరిపరిగా విచారిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో మీకొక సందేశం పంపారు అని చెప్పి రాజు పంపిన సందేశాన్ని ఆ సభలో తెలుపసాగారు. ఓ మహారాజా, నా కుమార్తె అయిన సీతాదేవిని పరాక్రమవంతుడైన రాకుమారుడే వివాహమాడటానికి అర్హుడు అని నేను చేసిన ప్రతిజ్ఞ మీకు విదితమే. శివధనస్సును ఎక్కుపెట్టడంలో ఎందరో రాజకుమారులు విఫలమయ్యారు. నా అదృష్టం కొద్దీ బ్రహ్మర్షి విశ్వామిత్రుని వెంట మీ కుమారులైన రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చారు. శ్రీరాముడు మహాపురుషుల సమక్షంలో ఆ దివ్యమైన ధనస్సును భగ్నం చేశాడు. కాబట్టి వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను మహావీరుడైన రామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కోరి ప్రార్థిస్తున్నాను. ఓ మహారాజా, మీరు గురువులు, పురోహితులు, బంధుమిత్ర పరివారంతో కూడి త్వరగా ఇక్కడికి రండి అని విశ్వామిత్రుని ఆజ్ఞను, శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు మీకు విన్నవిస్తున్నారు అని దూతలు చెప్పిన మాటలు విని దశరథుడు పరమానందాన్ని పొందాడు. వశిష్ఠుడు, వాసుదేవుడు, మంత్రులు మొదలైన వారితో, కౌసల్యానందనుడైన నా రాముడు లక్ష్మణ విశ్వామిత్రులతో క్షేమంగా విదేహ రాజ్యంలో ఉన్నాడు. రాముని పరాక్రమాన్ని స్వయంగా చూసిన జనకుడు తన కుమార్తెను రామునికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. జనక మహారాజు సంకల్పం మీకు సమ్మతమైతే వెంటనే ఆ పట్టణానికి వెళ్దాం అని అన్నారు. వశిష్ఠ, వాసుదేవులు, మంత్రులు పరమానందంగా అంగీకరించారు. సంతోషించిన రాజు, రేపే ప్రయాణం, ఏర్పాట్లు చేయండి అని మంత్రులకు చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు మిథిలకు బయలుదేరాడు. కోశాధికారులు సమృద్ధిగా ధనం, వివిధమైన రత్నాలు, బంగారు ఆభరణాలు, పెళ్లి వేడుకలకు కావలసిన వస్తువులు తీసుకుని ముందు వెళ్లారు. వారి వెంట వశిష్ఠుడు, వాసుదేవుడు, జాబాలి మొదలైన బ్రాహ్మణులు వెళ్లారు. వారి వెనుక దశరథ మహారాజు రథం వెళ్తోంది. ఆయనతో పాటు బంధు మిత్ర పరివారం వెళ్తోంది. వారి వెనుక రాజు ఆజ్ఞను అనుసరించే చతురంగ బలం వస్తోంది. ఈ విధంగా 4 రోజులు ప్రయాణం చేసి మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారికి ఎదురెళ్ళి వారందరికీ అతిథి సత్కారాలు చేశాడు. తరువాత దశరథునితో, మహారాజా, మీకు స్వాగతం. మీరు ఇక్కడికి రావడం నా అదృష్టం. పరాక్రమవంతునికే నా కుమార్తెను ఇవ్వాలన్న నా సంకల్పం మీ కుమారుని వల్ల నెరవేరింది. నేను ఇప్పుడొక యజ్ఞం చేస్తున్నాను. అది ముగిసిన తరువాత వివాహం జరిపించడానికి మీ అనుమతి కోరుతున్నాను అని అన్నాడు. జనకుని మాటలు విన్న దశరథుడు, రాజా, దానం స్వీకరించడం దాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చెప్పినట్టే చేద్దాం అని అన్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ పరస్పరం కలుసుకొని ఆనందపడ్డారు. తరువాత విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు దశరథుని వద్దకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. కొడుకులను చూసి దశరథుడు మురిసిపోయాడు. జనక మహారాజు తాను చేపట్టిన యజ్ఞాన్ని ముగించాడు. తన కుమార్తెలైన సీత మరియు ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జనకుడు శతానందునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నా తమ్ముడు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి. ఇక్షుమతి నదీ తీరంలో సాంకాస్య నగరంలో ఉంటున్నాడు. ఆ నగరం నుండి యజ్ఞానికి కావలసిన సామగ్రినంతా పంపి సహాయపడ్డాడు. ఈ శుభ సమయంలో నా తమ్ముడు నాతో ఉంటే బావుంటుంది. పెళ్లి వేడుకలలో పాలు పంచుకొని ఆనందిస్తాడు అని చెప్పి కొందరు దూతలను సాంకాస్య నగరానికి పంపాడు. మహారాజు ఆజ్ఞను అనుసరించి కుశధ్వజుడు మిథిల చేరుకొని అన్నను చూసి నమస్కరించి తగిన ఆసనంలో కూర్చున్నాడు. తరువాత జనకుడు తన మంత్రి అయిన సుదామునితో దశరథ మహారాజును, ఆయన కుమారులను, మంత్రులను, గురువులను సభకు ఆహ్వానించమని చెప్పాడు. మంత్రి మాటలు విని దశరథుడు గురువులు, మంత్రులు, కుమారులు మొదలైన వారితో కలిసి జనకుని ఆస్థానం చేరుకుని జనకుడు సమర్పించిన ఆసనాలలో కూర్చొని రాజుతో, జనక మహారాజా, మా కులగురువు పూజ్యుడు అయిన వశిష్ఠ మహర్షి మా వంశక్రమాన్ని మీకు తెలియజేస్తాడు అని అన్నారు.
వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 68 మరియు 69వ సర్గా సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.